హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఈరోజు ఫ్రాన్స్తో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనము ఫ్రాన్స్ని బాగా శుభ్రంగా కడుక్కొని బిర్యానీ దబర్లోకి వాటర్ లేకుండా వేసేద్దామండి. పట్ట మొగ్గ ఒక 4, ఒక నల్ల యాలగ, అనాస పువ్వు, ఏలక్కాయలు ఒక 4, పచ్చిమిర్చి ఒక 3, పుదీనా కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, ధనియాల పౌడరు 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్, రుచికి తగ్గంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, లెమను 1 దబ్బ పిండుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని, షాజీరా కూడా 1 స్పూన్ వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఎసరు పెట్టుకున్నాము. ఎసరులోకి మొగ్గ ఒక 4, యాలక్కాయలు ఒక 4, నల్ల యాలగ 1, పట్ట 1, బిర్యానీ ఆకులు 2, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3, షాజీరా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉప్పు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. ఉప్పుగా ఉండాలి ఎసరు. బాగా మరిగిన తర్వాత మనం 1 అవర్ నానపెట్టుకున్న బాస్మతి రైస్ అండి. అది బాగా తెల్లిన తర్వాత మనం ఎసట్లో వేసుకున్నాము. రైస్ చూడండి 75% ఉడికింది. ఇప్పుడు మనం రొయ్యల్ని కలిపి పెట్టుకున్నాం కండి, దాంట్లోకి లేయర్లుగా వేసుకున్నాము. కొద్దిగా రైస్ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తాము. మళ్ళీ ఇంకొకసారి రైస్ వేసుకున్నామండి. వేసుకొని మళ్ళీ అదేవిధంగా ఫుడ్ కలర్ కొద్దిగా మనకు కావాలంటే వేసుకున్నామండి, మన ఆప్షనల్ అది. కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేద్దామండి. ఒక 15 మినిట్స్ సన్న మంట మీద ఉండించేద్దాము. దమ్ ఇచ్చేస్తే బాగా ఉడుకుతుందండి. మనము మైదాతో ఆయిల్ బయటకు పోకుండా కవర్ చేసుకున్నామండి. కొద్దిగా నెయ్యి వేసినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మైదాతో కవర్ చేద్దామండి. ఒక 15 మినిట్స్ ఉడికితే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఏ మాత్రం మటన్ బిర్యానీకి తక్కువ కాకుండా టేస్ట్గా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి రైస్ బాగా ఉడికిపోయిందండి. మనకు ప్రాన్స్ కూడా బాగా ఉడికిపోయినాయండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా వచ్చిందండి. మీరు కూడా మీ పిల్లలకి ఇది మీ ఇంట్లో చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుకింగ్ విత్ శైలజ ఛానల్.